10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడానికి షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 పేరిట సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 4168 మంది విద్యార్థుల్ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పేరుతో నేడు ప్రభుత్వం సత్కరించనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కేటగిరీలో వీరిని ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన ప్రతి విద్యార్థికి 20,000 నగదు బహుమతి, మెడల్తో పాటు ప్రశంసాపత్రంతో సన్మానిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 95 మంది విద్యార్థులు మంత్రి లోకేష్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తీసుకోనున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అత్యధిక మార్కులు సాధించిన 920 మంది విద్యార్థుల్ని షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2025కు ఎంపిక చేశారు. 10వ తరగతి విద్యార్థుల మాదిరే వీరిని పతకం, 20,000 నగదు సర్టిఫికెట్తో సత్కరించనున్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి లోకేష్ ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తెచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమం కింద ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు అందజేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు జనవరి 4వ తేదీ నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. 5 ఏళ్ల తర్వాత 217 మంది అధ్యాపకులకు ప్రిన్సిపల్స్ గా పదోన్నతులు కల్పించారు. ఇంటర్నల్ పరీక్షల ఫలితాల్ని, అధ్యాపకుల పనితీరును నెలవారీగా సమీక్ష చేస్తూ సూచనలు ఇస్తున్నారు. జూనియర్ కళాశాలల సమయాల్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఏ, బి, సి కేటగిరీలుగా విభజించి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ ను రూపొందించారు. ఏడాదిలో 3 సార్లు పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల్ని అందజేశారు. విద్యార్థుల పనితీరుపై తల్లిదండ్రులకు తెలియజేసేందుకు తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. వెనుకబడిన విద్యార్థుల కోసం కేర్ టేకర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థుల్ని దత్తత తీసుకుని ఫలితాల్ని మెరుగుపర్చే బాధ్యత అప్పగించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి పోటీ పరీక్షల మెటీరియల్ పుస్తకాల్ని ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కరిక్యులంలో మార్పులు తెచ్చారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతికతలకు అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలు, పరీక్షా విధానాన్ని అమలు చేయనున్నారు.